ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. నవంబర్ 26. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5:7. కనికరము గలవారు ధన్యులు. నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకము. ఎవరికైనాను ఎచ్చటనైనను ఏ వేళ ఎందైనను ఇట్టివారే కనికరించువారు. ప్రేమకు ఏ మాత్రము పాత్రులు కాని వారిని సహితము కనికరించుటకు మనలో దైవ ప్రేమ ఉండిన ఎడలనే సాధ్యపడును. మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంత ప్రయత్నించినను ఇది సాధించలేము. అందువలననే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుమ్మరించబడుట అవశ్యమాయను. మానవ ప్రయాసము వలన, మానవ యత్నము వలన ఈ ప్రేమ ఉద్భవించదు. పరిశుద్ధాత్ముడే దానిని మన హృదయములందు పోయవలెను. అట్లయితేనే ఇతరులకు సహాయం చేయ బుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయుట వలన మనకెంతో సంతోషమును కలిగించును. దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించుట మనకు సులభమగును. నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా నుండును. కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు. వారు ఏ ప్రేమ కనపరిచినను హృదయము నుండి కాదు, నోటితో మాత్రమే. ఇతరులు మనలను క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశము దొరుకుచున్నదని నా స్వంత అనుభవములో తెలుసుకుని ఉన్నాను. మత్తయి సువార్త 18:35. ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించిరో వారి దగ్గరకు పోయి క్షమాపణ కోరి ఉన్నారు. అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చెప్పుట కద్దు, సరే నిన్ను క్షమింతును, అయితే నీతో నేను మాట్లాడును, నిన్ను క్షమించుదును గాని మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు. ఇదే క్షమాపణేనా? వారు నీకు విరోధముగా అనేక మారులు పాపము చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలెను. మత్తయి సువార్త 18:21-22 చూడుము. కఠిన హృదయుడవు కాక క్రైస్తవుడుగా కరుణ చూపుము. ప్రభు నిన్ను క్షమించిన రీతిగా దయతోనూ కనికరముతోనూ క్షమించుము. కొలస్సీ పత్రిక 3:13-15 చూడుము. కరుణ చూపగోరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు 70 ఏళ్ల మారులు వచ్చినను సరే వారిని హృదయపూర్వకముగా క్షమించుము. స్వాభావికముగా మనము కఠిన హృదయములమైనందున ఓ ప్రభువా, మా హృదయములు మృదువై దయా కనికరములు గలవై ఉండునట్లు చేయుము అని మరలా ప్రార్థించుచునే ఉండవలెను. బద్ధ శత్రువులను సహితము క్షమించినట్టి ప్రేమ మన హృదయములలో పెట్టు శక్తి గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువుకు స్తోత్రము. ఉప్పు మన బంధుమిత్రాదులకే గాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదముగానున్నది. రోమాపత్రిక 12:20-21 కూడా చదువుము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనము ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనము పొందు ప్రేమ విస్తారమైనది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.